అనసూయ. ఏ ఊరమ్మా? చంద్రాల. నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు కావాలి? చంద్రబాబు గారు కావాలి. ఎందుకమ్మా? ఆయనే బాబు రావాలి, జాబ్ రావాలి. అమ్మా, ఈ 20 సంవత్సరాల నుంచి మన కొడాలి నాని గారి ప్రభుత్వం ఎలా ఉంది? మాకు నచ్చల. ఏం చేయాల, గుడివాడకు కూడా ఏం చేయాల. అమ్మ, ఇప్పుడు గుడివాడకు కాదమ్మ, కానీ ఇప్పుడు రాము గారి నుంచి ఉన్నారు కదా, ఆయనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన వస్తే అన్ని చేస్తాడని నమ్మకం. ఇప్పుడు మరి కొడాలి నాని 20 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఏమైనా చేశాడా? రోడ్లు వేసాడా? ఏం చేయలేదు. ఏం చేయాల. మళ్ళీ మాదే గెలిచిద్ది ప్రభుత్వం అంటున్నాడు. ఏం చేయలేదు. ఈయన వస్తేనన్నా చేస్తాడని ఈయన. గత ఎన్నికల్లో చంద్రబాబు గారు ప్రభుత్వం చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? రోడ్లు పోసారు, అన్ని బాగానే ఇచ్చారు. ఆయన వచ్చినాక పెన్షన్ పెరిగింది. మీకు ఇప్పుడు జగన్ అన్న ఏమి ఇట్లేదా? ఇచ్చాడంటే ఏదో 18,000 ఎవరికి కూర్చున్న వరకు ఇవన్నీ అప్పున్నాడు. కానీ ఇవన్నీ ఇంకా రోడ్లు డెవలప్ కేసు గొడవలు ఇవన్నీ ఇబ్బందిగా ఇదిగా ఉంటున్నాయి. మరి ఇక్కడ నెక్స్ట్ అధికారం ఎవరిది? చంద్రబాబు గారిదే రావాలి. కొడాలి నాని గెలుస్తా అంటున్నాడు, ఛాలెంజ్ అంటున్నాడు. లేదు, రాడు. ఎందుకమ్మా అంత కాన్ఫిడెంట్ తో చేతున్నా? నమ్మకం లేదు మాకు. ఏం చేయలేదు 5 ఏళ్ళలో? ఏం చేయలా? ఏం చేయాల. రాము గారిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక ముక్కలో ఆయన గురించి ఏం చెప్తావు? అని నమ్మకం. ఆయన అన్న క్యాంటీన్లు పెట్టాడంట, నిజమా? పెట్టాడు, భోజనం పెట్టాడు, మజ్జిగ పోతున్నాడు, అన్నీ చేస్తాడు అంటున్నాడు. మంచి చేశాడా? పెట్టాడా? మంచిగా చేస్తున్నాడు. అన్న క్యాంటీన్లు తీసేసారు, అన్నం పెట్టేవి కూడా. అన్న క్యాంటీన్లు తీసేసారుగా. రాము గారిని గెలిపించుకుంటావా? గెలిపించుకోవాలి, గెలిపించుకుంటాం. మీ పేరు? నా పేరు సురేష్. ఏం చేస్తుంటారు? నేను టాపీ మేస్తాను. మీది ఎక్కడ ఏరియా? ఏ నియోజకవర్గం? గుడివాడ, ధనియాలపేట మాది. ధనియాలపేట. అన్న, ఏం మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ కూటమి అభ్యర్థిగా వెండిగల రాము గారు, వైసీపీ నుంచి కొడాలి నాని గారు పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరు ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు? తెలుగుదేశం వచ్చేటట్టుగా ఉంది. అంటే ఎందుకన్నా తెలుగుదేశం ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు కానీ నాని ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు. ఎమ్మెల్యేగా గెలిచాడు కానీ డ్రైనేజీ రోడ్లు లేవు మాకు. రోడ్లు గుంటలో ఎటు వెళ్ళినా గుంటలో పడిపోతున్నాం మేము. పరిపాలన అసలు బాగాలేదు, ఏం చేయలేదు. ఆ జగన్ ఇల్లు ఒకటి కట్టించాడు కానీ శుభ్రంగా మిగతా ఏరియాలు బాగు చేయలేదు. అతను అసలు ఏమీ బాగు చేయలేదు. అంటే గత 5 ఏళ్ళ నుంచి కూడా మినిస్టర్గా ఉన్నారు కదా, 2.5 సంవత్సరాల పాటు. అప్పుడు కూడా ఏం పట్టించుకోలేదా? పట్టించుకోలేదండి. మరి ఏంటన్నా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీ నియోజకవర్గంలో? వెండిగల రాము గారు ఆయన ఎన్ఆర్ఐ కదా, ఈరోజు మరి ఆయన గెలిపించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకని అన్నారు? ఆయన అంటే ఇప్పుడు అభివృద్ధి చేస్తానంటున్నారు కాబట్టి, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి పైన కూడా మొత్తం ఈ ప్రభుత్వం వస్తే అన్నీ చేస్తారు శుభ్రంగా. రోడ్లు డ్రైనేజీలు వేస్తానంటున్నారు వాళ్ళు మొత్తం. ఇప్పుడు వరకు నిన్నాళ్ళ నుంచి వేయలేదు రోడ్లు డ్రైనేజీ. ధనియాలపేటకి చాలా ఇబ్బంది పడ్డాం దోమల్లో మేము. ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి రోడ్లు డ్రైనేజీలు వేయిస్తానన్నాడు మాకు. అందుకని అన్న, ఏంటి మరి ఇక్కడ దాదాపు కొడాలి నాని గారు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నారు మీరు. ఈరోజు ఆయన ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాడు మళ్ళీ ఎన్నికల్లో. మరి ఏం చెప్తారు? ఒక ఛాన్స్ లేదండి ఆయనకి, అయిపోయింది, ఏమీ చేయలేదు. లేదు, ఈసారి గెలవనివ్వం కూడా మేము. ఓకే. మరి అంటే ఈ ఎన్నికల్లో 170 నేనే గెలుస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. గెలవడండి, ఆయన కూడా గెలవడం రాదు. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది ఈసారి. ఓకే అన్న, నీ పేరు? నా పేరు సురేష్ అండి. అన్న, ఏ ఊరు అన్న? వెన్ననపూడి గ్రామం, నందివాడ మండలం, గుడివాడ కాన్స్టిట్యున్సీ. ఏందన్న ఇక్కడ పరిస్థితి? ఎవరు గెలవబోతున్నారు? ఈసారి జనం అంతా మార్పు కోరుకుంటున్నారండి. అంటే 20 సంవత్సరాలుగా ఒకే వ్యక్తిని గెలిపించి ఏమి చేసుకోలేకపోవడం. ఇదివరకంటే నా 3 సంవత్సరాలుగా 3 సార్లు గెలిచినా అధికారం లేదు, నేనేం చేయలేకపోయానని చెప్పుకుంటా ఉండేది. మరి ఈసారి అధికారంలోకి వచ్చి కూడా మినిస్టర్ కూడా అయినా ఏ గ్రామంలో చూసినా కనీసం 5 పైసలు పని లేదు అక్కడ. అది ఏదో బటన్ నొక్కాడు చెప్పుకోవడం తప్పితే ఎక్కడ తట్టిన మటర్ కానీ, ఒక రోడ్డు సిమెంట్ రోడ్డు కానీ, ఒక మంజీలు డ్రైన్ కానీ అసలు ఏమీ చేసింది లేదు. అది అసలు 5 సంవత్సరాల్లో ఏ ఊరు కూడా ఆయన తిరిగింది లేదు, వచ్చింది లేదు. ఆ ఎలక్షన్ మొత్తం మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కొత్తవే. అది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు కట్టించాను అన్నారు, నిజమేనది? ఎవరు కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లో మన ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారా సిమెంట్ రోడ్లోనే అప్పుడు పోసుకోగలిగాం. ఈయన ఎక్కడన్నా రోడ్డు పోసాడని చెప్పమను, రోడ్డు పోసాడని నిరూపించుకోగలిగితే అట్టగా మరి చేయొచ్చు పని. ఎక్కడ చెప్పమని పని ఆయన్ని, ఏ ఊళ్ళో ఎక్కడ పోసాడు పని, మా ఊళ్ళో ఆయన పోసాడు చెప్పమని పని. ఆయన కొత్త గాలి కబుర్లను సొలు కబుర్లు చెప్పుకున్న పని కొత్తగా తప్పితే ఆయన ఏం చేసింది లేదు. ఈసారి జనాలు కూడా బాగా మార్పు కోరుకుంటున్నారు. ఇక దాని ఇది గుడివాడ నా అడ్డా మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. అడ్డా గడ్డ ఎన్ని సోలు ఏమంటే చెప్పుకుంటాకి ఎన్ని సరిపోతలే కానీ
అవన్నీ కాదుగా, జనాలకు కావాల్సిన అభివృద్ధి, అంతేగాని ఊరినే నోరు పారేసుకోవడాలు ఇవన్నీ కాదు కదా. మినిస్టర్ పదవిలో ఉండి బూతులు తిట్టడం ఎలా అనిపిస్తుంది మీకు? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనకు నందివాడ మండలంలో ఇప్పుడు పెన్నం కోటేశ్వరరావు గారు ఎంతో మహానుభావులు 30 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా మనకి చైర్మన్గా చేశారు. వాళ్ళు ఎంత హుందాగా ఉన్నారు. మాగంటి అంకినీడి గారు తమిసి గ్రామం మా పక్కన నందివాడ మండలంలో. అలా ఇప్పుడు ఎంతోమంది మినిస్టర్లు అయ్యారు, చైర్మన్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు, అందరూ ఉన్నాయి. ఎవరి చరిత్ర ఏంటి అనేది చరిత్ర ఉంటుంది. అంతేగాని ఏదో 4 బూతులు తిట్టేస్తాం, మన స్థాయి ఏంటో మనం చూసుకోవాలి తప్పితే 4 తిట్లు తిడతాను. ఇప్పుడు నోరు ఉంది కదా, నోరు పారేసుకోకూడదుగా అన్న. ఇప్పుడు రాము గారు పార్టీలో చేరి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మంచి పనులు చేస్తున్నారు, నిజమేనది? ఇప్పుడు ఎవరో ఇప్పుడు మా గ్రామానికి తీసుకుంటే అసలు రాము గారు వచ్చిన కొత్తలో ఆయన అసలు అప్పుడు ఏ పార్టీ చేయడానికి కూడా ఇవిడికి తెలియదు, మాకు ఇవిడికి తెలియదు. ఇట్లా వచ్చారంటే మేము మామూలుగా మా ఊరి తరఫున కలుద్దామని వెళ్ళి మేము మాటల సందర్భంగా ఇట్లా మాకు ఇట్లా మంచినీళ్ళు ఇబ్బంది ఒకటి ఉందండి, మా మండలం అంతా ఆక్వాకల్చర్ వలన కాలువలన్నీ నీళ్లు కలుషితం అయిపోవడం వలన తాగునీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాము, క్యాన్ 20 రూపాయలు పెట్టుకుని నాకు దొరకని పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందంటే, సరే ఏంటి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి, ఏం చేస్తే ఇది అవుతుందంటే ఇట్లా అని చెప్పాం. బోరు ఒకటి వేసుకుంటే పని అవుతుంది సార్, 7 అడుగులాగా పడుతుంది, దానికి 15 లక్షల ఖర్చు అవుతుంది అన్నాం. 2వ నిమిషం ఆలోచించరా, ముందు మొదలెట్టండి అమ్మ, పని మొదలెట్టండి చూద్దాము. గుడివాడే నెక్స్ట్ ఏ ప్రభుత్వం కావాలి? తెలుగుదేశం కావాలి. ఎందుకు కావాలి? 4000 వస్తాయి పెంచను. జగన్ అన్న తీడా 3 ఇస్తున్నాడుగా. మరి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మన కొడాలని గెలుస్తున్నాడు, మన అన్న గురించి ఏం చేద్దాం? ఏం చేశాడు? రోడ్లు ఏమైనా వేసాడా? వేసా అంటున్నాడు. అంటాడు, వేయలేదుగా. బాబాయ్ మరి నెక్స్ట్ మళ్ళీ రాము గారి నుంచి ఉన్నారు, ఆయన గురించి ఏం చేస్తావు? ఆయనకే వేస్తా ఓటు. అది 20 సంవత్సరాలు ఉన్నాడు ఆయన, ఏం చేశాడు? అది నా పేరు పెద్దరాజులు నాయుడు. నెక్స్ట్ అధికారం ఇక్కడ ఎవరిది వస్తే బాగుంటుంది? ప్రస్తుతం చెప్పండి. టీడీపీ పోతే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకన్నా తెలుగుదేశం ఎంచుకున్నావు? ఎంచుకున్నది ఏముంది, రోడ్లు ఎట్టా ఉన్నాయి, నిత్యావసర వస్తువులు ఎట్టా ఉన్నాయి రేట్లు మీకు తెలియదు ఏముంది. కేజీ చింతపండు 206 రూపాయలకి వెళ్ళింది. 10 రూపాయలు ఉండే బీపీ పిండి ఇవాళ 40 రూపాయలు అయిపోయినాయి. అన్ని నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగినాయిగా, మనకు తెలియదు. అయినా అదే రోడ్లు కూడా కొంచెం అధ్వానంగా ఉంది. అది ఆయన వస్తే డెవలప్మెంట్ చేస్తాను సొంత డబ్బులతోనే అంటున్నాడు. చేయమనండి, చేస్తే మంచిదేగా, చేస్తే మంచిదే, ఎవరన్నా మంచిదే చేస్తే. ఆయన గురించి అసలు ఏం చెప్తారన్నా? ఎవరి గురించి? రాము గారి గురించి. వ్యక్తిగతంగా మంచోడు, అన్నా క్యాంటీన్లు పెడుతున్నాడు, లేని వాళ్ళకి చిన్న చిన్న సహాయాలు చేస్తున్నాడు, హాస్పిటల్ ఎవరైనా అర్జెంటుగా అంటే ఎమర్జెన్సీ అంటే చేస్తున్నాడు. మెయిన్ అన్నా క్యాంటీన్లు మాత్రం చాలామంది ఆదుకుంటున్నాడు. మరి ఇవాళ భోజనం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ మరి ఎర్ర టెండర్లో మరి అడుక్కున్న వాళ్ళు కానీ ఎక్కడన్నా కానీ ఇవాళ ఎవరు పెడతారు? ప్రతి ఒక్కరికి భోజనం ఉంది. మరి నేను చూస్తున్నాను, అంటే మేము తినలేదు కానీ చూస్తున్నాము, చాలా బాగుంటుంది. మీ పేరు? మా పేరు నాకు షేక్ నవార్గోలి. ఏం చేస్తున్నారన్న? టాప్ మేస్తుంది. మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం? ఇక్కడే నిజాంపేట. నైజాంపేట, గుడివాడ నియోజకవర్గం. గురువాడ. మరి ఏంటన్నా రాజకీయాలకు పెట్టిందే గుడివాడ నియోజకవర్గం అంటారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఇక్కడ ఈసారి ఎన్నికలు మీరు ఏం చేశారు అంటున్నా? 300 కోట్లు చేశారు, 300 కోట్లు చేశారు, 200 కోట్లు చేశారు. ఏం చేస్తారు అంతే. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా? ఎలక్షన్ వస్తున్నాయిగా. బాగుందా? ఎన్నుకున్న రాము గారు ఏం చేశారు, ఈయన ఏం చేశారు చెప్పాను. చెప్పండి, మీరు చెప్పండి, నేను ఎలా చెప్తాను. రోడ్లు పోతున్నాడు ఆయన. ఎవరు ఆయన? ఎవరు? ఆయనే ఎన్నుకున్న రాము. ఎన్నుకున్న రాము రోడ్లు పోతున్నాడు. ఈయన ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ వచ్చాడు నిన్న, ఈయన గురించి తప్పు మాట్లాడలా. నిన్న వచ్చాడు, నిన్న ఆయన గురించి తప్పు మాట్లాడలా. ఏమని నాని గారు అని చెప్పి మాట్లాడాడు. ఒక బూతులు మాట్లాడలా, ఒక బూత్ మాట్లాడలా, లెక్క వాస్తవం అది. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారండి? అది ఇక్కడ గుడివాడ నియోజకవర్గం ఎవరు గెలిచారో వాళ్ళు గెలుస్తారండి, మేము చెప్పం. మాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా, కూటమి అభ్యర్థిగా ఎవరు చెప్తారు? ఇప్పుడు మనం చెప్పగలమా? అన్నా మనం చెప్పలేముగా. అది అంతే. ఇక్కడ సమస్యలు ఏంటన్న ప్రధానంగా? ఇక్కడ ఉన్న సమస్యలు ఏమంటే మాకు రేట్లు తగ్గించాలండి. మందుకి రేట్లు తగ్గించాలి. ఇసుక రావాలి, లెక్క అది అంతే.
ఈరోజు మీరు మీ ఏరియాలో రోడ్లు అన్నీ బాగున్నాయా మరి డ్రైనేజ్ బాగాలేదండి, అదే చెప్తున్నాం కదా రోడ్లు చెప్పాక ఫస్ట్ ఏం చెప్పా రోడ్లు మా ఏరియాలో రోడ్లు బాగాల, రోడ్లు పోయిలా ఇంతవరకు. మొన్న నానిగారు వచ్చారు, రోడ్లు పోయిలే. ఇవాళ వస్తున్నారు నానిగారు ఎక్కడికి దొండపడ కాలనీ రోడ్లోకి, కాళశ్రీ కాలనీ అక్కడికి రోడ్లు లేవు. మంచినీళ్ళు అందుతున్నాయా మరి మీకు? మంచినీళ్ళు కూడా అందట్లా, మామూలుగా ఇవి వస్తున్నాయి. ఏది ట్యాంకీ నీళ్ళు వస్తున్నాయి అంతే. మరి ఈ ఎన్నికల్లో మరి ఎవరు గెలిస్తే మీకు న్యాయం జరుగుద్ది అని అనుకుంటున్నారు? వెనిగల రాము గారు, కొడాల నాని గారు గెలిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆయన ఎన్ఆర్ఐ కదన్న, విదేశాల నుంచి వచ్చారు కదా, మరి ఆయనకి మీకేం చేస్తారని నమ్మకం ఉందా మీకు? చేస్తాడని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి మేము వేస్తాం అనుకుంటాం అంతే.